2019 నుంచి 24 వరకు ఏదైతే ఎక్కువగా ప్రచారం జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ లిక్కర్ అసలు దోచేస్తున్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు ఎక్కడెక్కడికో తిరిగిపోయినాయి. దుబాయ్ వెళ్ళిపోయినాయి, అటు వెళ్ళిపోయినాయి, ఇటు వెళ్ళిపోయినాయి అని విపరీతంగా ప్రచారం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి అదొక కారణంగా కూడా మారింది. దాన్ని కూటమి ఆ రకంగా జనాల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎందుకంటే చీప్ లిక్కరు, ఎక్కడ బ్రాండ్లు ఆ పేర్లు వినని బ్రాండ్లను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు జరపడం, ఆ రేట్లకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలుగా మద్యం అనేసరికల్లా దోచేశారు మొత్తం అంతా అని. ఇప్పుడు కీలకమైన అంశాలన్నీ కూడా అక్కడ తీగలాగితే డొంక కదులుతుంది. మిథున్ రెడ్డి అరెస్టు, విజయసాయి రెడ్డి ఎస్కేపు, ధనుంజయ రెడ్డి, ఇలాగా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ప్రధానంగా ఇందులో ప్రధాన భూమిక పోషించారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ మీటింగులు పెట్టుకున్నారు, ఏ ఏ దేశాలు వెళ్ళారు, ఎలాంటి లగ్జరీ హోటల్స్లో ఉన్నారు, మొత్తం చిట్టా అంతా సెటిల్ ఆగేసింది. సో ఈ నేపథ్యంలో ఇందులో జరిగిన భారీ కుంభకోణం, ఏ రాష్ట్రంలోని లేనటువంటి ఒక పెద్ద కుంభకోణం ఇక్కడ జరిగింది. లిక్కర్ అనేసరికల్లా మనం చూస్తూనే ఉన్నాం, సీఎంలను కూడా వదలలేదు. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం అన్నీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. 40,000 కోట్లని ఒకళ్ళు అంటారు, లేదా సుమారు 1,00,000 కోట్లు అంటారు. ఆ దుబాయ్ వెళ్ళిపోయిందంటారు, బంగారం లోపంలోనే వేరే రకంగా ముడుపులు తీసుకున్నారంటారు. ఎక్కడ ఏ హోటల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ మీటింగ్ పెట్టుకున్నారో ఏం చేశారో అన్ని వీడియో ఫుటేజ్లతో సహా సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ కూడా తీసుకుండి మొత్తం సర్వం సిద్ధం చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ క్షణానన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరొక వైపు ఏంటంటే ఇప్పుడు పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి జీవిత ఖైదు కూడా పడేంత ప్రమాదకరమైన సెక్షన్లు ఇందులో పెట్టారు అని. బెయిల్ అన్నది చాలా కష్టం. ఓ 2 సంవత్సరాలు అయినా సరే బెయిల్ రావడం కష్టం అట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో మనం చూసాం, 16 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు. సామాన్యమైన విషయం కాదు. సో అంత బలమైనవి ఈడీ ఎన్ఫోర్స్మెంట్లు కానీ ఎంటర్ అయిపోతే కేసు వేరే రకంగా వెళ్ళిపోద్ది, బెయిల్ కూడా రాదు. ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది, హైకోర్టు నిరాకరించింది. మిథున్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనే అరెస్ట్ అవ్వక తప్పదండి. ఎందుకంటే కీలకమైన వాటిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని పక్క ఆధారాలు లేకపోతే ఈ రకంగా ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడం ఉండదు. మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన సామాన్యమైన వ్యక్తి కూడా కాదు. సో అలాంటి వ్యక్తికే నో అన్నది అంటే చాలా కీలకంగా ఇవి మారుతున్నాయని. ఏదైతే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ అయ్యాడు అంటే ఖచ్చితంగా కస్టోడియల్ ఇంట్రాగేషన్ తప్పదు. ఆయన ఎంపీ అవనియండి, వేరే వాళ్ళు అవనియండి, వేరే రకంగా అవనియండి, తప్పదు. సో ఆ పరిస్థితుల్లో ఏమవుతుంది, నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి స్కెచ్ అదుర్సు అని చెప్పి మరొక వార్త హల్చల్ చేస్తుంది. మద్యం కేసులో తీగలాగితే డొంక కదులుతుంది. ఇందులో కీలక నేతలు ఉన్నట్టు ఇప్పటికే అర్థమైపోయింది. ఇక కోట్ల రూపాయల స్వాహా చేయడం, ఒక్కొక్కరు సిట్ ముందుకు హాజరవుతున్నారు. ఇక మిథున్ రెడ్డి తర్వాత ఎవరనేదే పెద్ద ఎత్తున చర్చ. నెక్స్ట్ విజయసాయి రెడ్డి విచారణకు హాజరవుతారు అని చెప్పి తెలుస్తుంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణకు ఎందుకు ఆయన హాజరు కాలేదు, ఇక అన్ని విషయాలను చెబుతానని చెప్పి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ఎందుకు అన్ని విషయాలు చెప్తానన్నారు, ఎందుకు ముఖం చాటేస్తున్నారు, మళ్ళీ ఏం జరుగుతుంది లోపాయికారిగా. ఇక 10 రోజుల పాటు సమయం అడిగింది ఎందుకు, 10 రోజుల పాటు సమయం అడిగారట. అంటే ఏం జరుగుతుందో చూద్దాం. మిథున్ రెడ్డి వెళ్తాడో ఏం చెప్తాడో, అప్పుడు ధనంజయ రెడ్డి వెళ్ళాడు ఏం చెప్పారు, ఇంకో రెడ్డి వెళ్ళాడు ఏం చెప్పాడు, ఇవన్నీ చూసి అప్పుడు ధీమాగా వెళ్దామని ఆలోచించేస్తున్నట్టున్నారు. ఇక ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చగా నడుస్తుంది. ఏంటి విజయసాయి రెడ్డి స్కెచ్ ఏంటి అని. ఆయన స్కెచ్లు వేస్తే మామూలుగా హీరోని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి విజయసాయి రెడ్డి గారే. ఆ తర్వాత చాలామంది యాడ్ అయ్యారు, కానీ విజయసాయి రెడ్డి గారే కదా A2 A1 ఈ అంశాల్లోని. ఆయనకి చాలా కీలకమైన సమాచారాలు ఉంటాయి. అందుకనే ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయని నాకు తెలుసు కాబట్టి ఆయన సైడ్ అయిపోయాడు అని. ఇక విజయసాయి రెడ్డి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం. ఇంకా కష్టకాలంలో ఉన్నప్పుడు తోడు ఉండేది విజయసాయి రెడ్డే, ఏమన్నా నడిపించేది విజయసాయి రెడ్డే. అందుకనే ఆయన నెంబర్ 2 అయిపోయాడు. సో ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కష్టకాలం వస్తున్నది. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు వెళ్తాయి. ఒకవేళ ఆయన కూడా అరెస్ట్ చేయొచ్చు, బెయిల్ ఇంత త్వరగా వచ్చే అవకాశం లేదు. ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. ఎందుకంటే పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వెళ్ళారు. దీని వెనకాతల ఏదో ఉంది అని. అంటే ఇదంతా కూడా మేము లాగుతున్నాము, ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చేశారని.
అందుకని వీళ్ళు పదే పదే వెళ్తుండడం, ఎక్కువ మీటింగులు పెట్టుకుంటుండడం, వేరే అంశాలు ఏ అంశాల మీద చెబుతారు, అంతేగాని దీనికోసం వెళ్తున్నారని చెప్పరు కదా. ఇన్సైడ్ అది కూడా జరుగుతుంది. సెంట్రల్కి ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకే కానిచ్చేయండి అన్నారట. సో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం. విజయసాయిరెడ్డి మళ్ళీ వస్తారని. ఇక సిట్ నుంచి విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు. బిజీగా ఉన్నానని 10 రోజుల తర్వాత కలుస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి. ఇక మద్యం కుంభకోణంలో సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని తేల్చేసిన విజయసాయిరెడ్డి గతంలోనే మద్యం కంపెనీలతో డీల్ మాట్లాడేందుకు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తాను పాల్గొన్నానని చెప్పిన విజయసాయిరెడ్డి అయితే అందులో తనకు ప్రమేయం లేదని కూడా చెప్పాడు. సమావేశంలో పాల్గొన్నారట, ఆయన ప్రమేయం లేదట. ఎక్కడికైనా మనం ఒక అంశంలోకి వెళ్తుంటాం, అక్కడ నలుగురం కూర్చుంటుంటాం, అక్కడ ఏదో కార్యక్రమం చేస్తాము, చేసి అందులో నాకు సంబంధం లేదు, నేను జస్ట్ వాళ్ళు ఏదో చేస్తుంటే నేను చూడడానికి వెళ్ళాను అంటే కాదు కదా, అలా ఒప్పుకోడు కదా సిట్టు. నువ్వు ఎందుకు చెప్పలేదు, ఏం జరుగుతున్నది అని. సరే ఓకే, ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు, తర్వాత కోర్టులు చూసుకుంటాయి. ఇక మద్యం కుంభకోణంలో నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఇక కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి స్వేచ్ఛ ఇవ్వడంతోనే ఇదంతా జరిగింది అని. ఎప్పుడైతే కసిరెడ్డికి స్వేచ్ఛ ఇచ్చేశారో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారో, నీకు నచ్చినట్టు చెయ్యి అని చెప్పి విజయసాయిరెడ్డికి ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పి ఈయన అలిగాడు అని. ఇక రాజ్ కసిరెడ్డికి మద్యం బాధ్యతలు అప్పగించడంపై విజయసాయిరెడ్డి కోపంగా ఆయన దాన్ని తీసుకున్నాడు, సీరియస్గా కోపంగా మారినట్లు సమాచారం. ఎక్కడొచ్చిందంటే విజయసాయిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంశంలోనే మొదటి నుంచి నేను నీతోటే ఉన్నాను, కష్టాలన్నీ కూడా మనం అనుభవించాము, ఈరోజు సుఖాలు వచ్చేసరికల్లా నువ్వు కొత్త పేరును తీసుకొచ్చి ఆ కసిరెడ్డో ఇంకొక రెడ్డినో తీసుకొచ్చి నువ్వు అన్నీ అప్పచెప్తానంటే నేను ఎలా ఊరుకుంటాను. అందులో ఇది కోట్లాది రూపాయలకి సంబంధించిన అంశం, ఇదే ఆషామాషి అంశం కాదు కదా. 1,00,000 కోట్ల వ్యాపారం చేశారని చెప్తున్నారు. మాట్లాడండి, 1,00,000 కోట్లు అంటే అసలు ఊహించని ఫిగర్ ఇది. సో అందుకనే ఆయన అలిగాడు, ఇంక వద్దు అనుకున్నాడని. ఇక మద్యం కుంభకోణంలో సాక్షి పేరిట విచారణకు పిలిచిన సిట్, సాక్షి పేరిట. ఇక విజయసాయిరెడ్డి వ్యవహార శైలిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్లో ఆధారాలు సేకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో A5 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయిరెడ్డి. ఇక మద్యం కుంభకోణంలో ఆయనకు దండిగానే డబ్బులు కూడా అందినట్లు సమాచారం. అందరికీ అందిని ఇందులో అని సిట్టు ముందు ఉన్నవి. మనీ లాండరింగ్ చేశారు, చాలా బంగారాన్ని కొన్నారట, ఎలక్షన్లో దీన్ని పప్పు బెల్లాల్లా ఖర్చు పెట్టేవారు అని. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చింద్రం చేసేశారు, ఖజానాకి వెళ్ళవలసినవంతా కూడా ఎవరు పర్సనల్ లాలు పెట్టుకున్నారు, దుబాయ్కి తగిలిపోయి, సింగపూర్లో తగిలిపోయి, అమెరికాకి తగిలిపోయి, డాలర్ల రూపంలో మానిపోయి, మనీ లాండరింగ్ జరిగి, ఒకటి కాదు రెండు కాదు, సిట్టు దర్యాప్తులో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా బయటికి తేలాల్సిన అవసరం ఉంది. ఏదో మాటలతో చెప్తేనే కాదు కదా, అది ఏమవుతుందన్నది చూడాలి. కానీ ఇది అంత చిన్న విషయం కాదు, జీవితపై ఖైదు పడే అంత బలమైన సెక్షన్లు ఇందులో పెట్టారట. ఇక నగదు మొత్తం అరబిందో ఖాతాల్లోకి వెళ్ళినట్టు గుర్తించారు. అరబిందో అంటే ఇంక మరి చూడండి, ఇంకేం డైరెక్ట్ కదా. సాయిరెడ్డికి సంబంధించి సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిపై ప్రశ్నిస్తారన్న నెపంతోనే విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాలేదు. ఇక 10 రోజుల సమయం అడిగారని అనుమానాలు. అంటే తనకున్న పరిచయాల ద్వారా ప్రమాదం నుంచి బయటపడే అంశాలపై అన్వేషణ చేస్తున్న విజయసాయిరెడ్డి. అసలు విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఏమిస్తాడు, మిథున్ రెడ్డి ఏమిచ్చాడు, మిథున్ రెడ్డిని ఇంట్రాగేట్ చేస్తే ఎలాంటి అంశాలు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఇది ఉచ్చు బిగిసిపోయినట్టేనా, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి, లిక్కర్ స్కామ్లో ఇంతని చెప్పి పక్కా ఆధారాలతోటి కానీ నిరూపించగలిగితే, ఈడీ రంగంలోకి దిగితే, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగితే మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. బెయిల్ కూడా నిరాకరిస్తారు. బెయిల్ సామాన్యంగా అయితే వచ్చే పరిస్థితి లేదని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇందులో చాలా కఠినమైన సెక్షన్లు, జీవిత ఖైదు పడేదానికంటే ఇంకా బెయిల్ ఇవన్నీ ఇంకా ఎక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి మాత్రం గడ్డు రోజులు, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పుడే ఆయన బయటకు వస్తున్నారు, జనాలు వస్తున్నారు, మళ్ళీ వచ్చేది మనమే అని చెప్పి ఎంతో జనాల్లోకి చొచ్చుకుపోయి పాదయాత్ర చేస్తాను ఇవన్నీ చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ అనే ఉచ్చు బిగుస్తుంటే మరి దాని నుంచి ఏ రకంగా బయటపడతారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలో ఏం జరగబోతుంది.